మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడ మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ దాడిలో 50,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా మున్సిపల్ కమిషనర్ రాజమల్లయ్యని పట్టుకున్నామని ఏసీబీ అధికారులు తెలిపారు. హైమద్గూడ చెందిన వ్యక్తి భవన్ నిర్మాణంకై మున్సిపల్ కమిషనర్ కు సంప్రదించగా బాధితుడు చెప్పిన వివరాల మేరకు భవన్ నిర్మాణంకై 60,000 అడిగాడని 50,000 రూపాయలు ఒప్పందం కుదిరిందని మొదటి 20,000 రూపాయలు ఇచ్చానని మిగతా 30,000 రూపాయలు మున్సిపల్ కమిషనర్ రాజమల్లయ్యకు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని మున్సిపల్ కార్యాలయంలో సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు. ఏఎస్పీ రంగారెడ్డి రేంజ్ అయితే దీంట్లో సుదర్శన్ గారు అని చెప్పేసి అహ్మద్ నగర్ తీసరా మండలంలో ఉంటారు. ఆయన ఒక కంప్లైంట్ చేయడం జరిగిందండి. ఆయనకి వాళ్ళ నేబర్ ఒక అతను ఉన్నాడు. వాళ్ళకి మధ్యలో ఒకటి ల్యాండ్ డిస్ప్యూట్ జరుగుతుంది. ఆల్మోస్ట్ ఒక 3 గుంటల ల్యాండ్ గురించి వాళ్ళకి డిస్ప్యూట్ జరుగుతుందని కంప్లైంట్ తెలిపినాడు. అయితే ఇందులో భాగంగా వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న డిస్ప్యూట్లో భాగంగా వాళ్ళ నేబర్ ఎవరైతే ఉన్నారో ఆ నేబర్ ఒక ల్యాండ్ కాంపౌండ్ వాల్ని వీళ్ళ ల్యాండ్లో కట్టినాడని చెప్పేసి, ఆ ల్యాండ్లో ఏదైతే కట్టినాడో అది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పేసి ఈ యొక్క కంప్లైంట్ రాజమల్లయ్య మున్సిపల్ కమిషనర్ గారిని అప్రోచ్ చేయడం జరిగింది. ఆయనకు ఫిర్యాదు చేశారనమాట. సో ఆ ఫిర్యాదుని బేస్ చేసుకొని ఇతను వెరిఫై చేసుకున్న తర్వాత ఆ యొక్క కాంపౌండ్ వాల్ ఏదైతే ఉందో దాన్ని డిస్మాంటిల్ చేయడం జరిగింది. అయితే ఆ డిస్మాంటిల్ చేసిన తర్వాత మళ్ళీ అతని నైబర్ ఏం చేశాడంటే ఒకటి మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసి మళ్ళీ స్టేటస్ కో అనే ఆర్డర్ ఒకటి తీసుకొని నాట్ టు డిస్మాంటిల్ అనే ఆర్డర్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు నుంచి తెచ్చుకున్న తర్వాత ఆర్డర్ని ఛాలెంజ్ చేస్తూ ఒక కౌంటర్ని ఫైల్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఆ కంప్లైంట్ మళ్ళీ రాజమల్లయ్య మున్సిపల్ కమిషనర్ గారిని అప్రోచ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆ యొక్క ఆర్డర్ దమ్మాయిగూడ మున్సిపాలిటీ అగేన్స్ట్గా వచ్చింది కాబట్టి. సో ఇటు విషయంలో ఈ మున్సిపల్ కమిషనర్ గారు ఒక 50,000 రూపాయలు లంచంగా డిమాండ్ చేశారన్నమాట కౌంటర్ ఫైల్ చేయడానికి ఆన్ బిహాఫ్ ఆఫ్ దమ్మాయిగూడ మున్సిపాలిటీ. సో ఆల్రెడీ 20,000 రూపీస్ యాక్సెప్ట్ చేశాడు. ఈ యొక్క 30,000 రూపాయలు ఏవైతే బ్యాలెన్స్ అమౌంట్ ఉన్నాయో ఆ అమౌంట్ని ఈరోజు ఇస్తున్నప్పుడు రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఇందులో మున్సిపల్ కమిషనర్ గారితో పాటు ఇంకెవరైనా ఉన్నారనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నప్పుడు ఇక్కడ ఎవరైనా వేరే వాళ్ళు ఉంటే డెఫినెట్గా వాళ్ళ పైన కూడా యాక్షన్ తీసుకోవడం గురించి. బాధితుడు ఎవరు ఉండే సార్? ఇక్కడ వాళ్ళ బయట వాళ్ళు సార్? అహ్మద్ నగర్ తీసరా మండల్ మండల్ ఎక్కడ? దమ్మాయిగూడ అహ్మద్ నగర్ అని చెప్పి. అహ్మద్ నగర్.